అసలు కేసీఆర్ మైండ్లో ఏముంది? తనకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎప్పుడైనా కేసీఆర్ నోటి నుంచి నాకు రాజకీయ గురువు ఈయనే అనే మాట మనం విన్నాం. తనను ఛాలెంజ్ చేసే విషయాల గురించి మాట్లాడినప్పుడు కానీ ఆయన చాలా తీవ్రంగా స్పందిస్తుంది. ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు నిజంగానే ధైర్యవంతులు, పిరికి వాళ్ళు. ప్రభుత్వం రాగానే డిప్యూటీ సీఎంను బర్తరఫ్ చేసింది. తను చేసే ప్రతి పని అవతల వాళ్ళు తన కోసం పనిచేసేట్టు నిర్మించింది. కేసీఆర్ను కలిసిన వాళ్ళు భోజనం పెట్టడంలో కేసీఆర్ కోరుకునే ఏకైక లక్షణం శ్వాస తర్వాత పొగట్టడం. కూతురు జైలుకి వెళ్ళిపోవడం, ప్రభుత్వం పడిపోవడం, ఈ రెండు విషయాలలో ఏది? ఈజ్ వన్ ఆఫ్ ది లీడర్స్ హూ హీ క్రియేటెడ్ థౌజండ్స్ ఆఫ్ లీడర్స్. అందులో ఈ ఒకటి. కేసీఆర్ అపారమైన విశ్వాసం, నమ్మకం ఏంటంటే ఆయన బండ మీద కూడా ఆయన నీళ్లు పుట్టించగలరు. నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన గురించి తెలిసిన వాళ్ళు కొందరు, అంతో ఇంతో తెలిసిన వారు మరికొందరు, తెలుసు అని భావించే వాళ్ళు చాలామంది. ఇది కేసీఆర్ గురించి. మరి ఆయన గురించి ఆయన ఏమనుకుంటారు? ఈ విషయం ఎంతమందికి తెలుసు. కేసీఆర్ మిగతా రాజకీయ నాయకుల కంటే చాలా డిఫరెంట్గా కనబడతాడు. ఎందుకు? ఎవరికీ లేని ప్రత్యేకతలు కేసీఆర్కి ఎందుకున్నాయి? వీటన్నింటి గురించి ఆయన ఏమనుకుంటాడు? సమాజం గురించి ఆయన ఏమనుకుంటాడు? ఇంతకు తన గురించి తాను ఏమనుకుంటాడు? తానేమిటి తెలుసుకుందాం. మన దగ్గర ఈ విషయం పైన చాలా లోతుగా అధ్యయనం చేసి అన్ని కోణాల నుంచి పరిశీలించిన మానసిక నిపుణులు డాక్టర్ వీరేంద్ర గారు నా ఎదురుగున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్, మీరు చాలామందిని జనరల్గా మీరు మైండ్ని చదువుతారు, అందరు పుస్తకాలు చదివితే మీరు మైండ్ని చదువుతారు. అసలు కేసీఆర్ మైండ్లో ఏముంది? ఆయన తన గురించి తాను ఏమనుకుంటాడు? అసలు ముందుగా మనం వ్యూవర్లకి ఒక డిస్క్లైమర్ పెట్టాలి. ఏంటంటే ఇది విమర్శతో ఒక బయాస్డ్ ఐడియాతో చెప్పింది కాదు. ఇవి చెప్పేది కూడా నా ఒపీనియన్లు కూడా కావు. ఆల్రెడీ ఉన్న సైకలాజికల్ సిద్ధాంతాలు కావచ్చు. మేజర్గా ఫ్రాయిడ్ ఒక మనిషి యొక్క అంతర్గతాన్ని ఏ రకంగా ఏ సూత్రాల మీద ఆధారపడి విశ్లేషిస్తాడో ఆ సూత్రాలకు అనుగుణంగా మనం కేసీఆర్ యొక్క విశ్లేషణ చేస్తున్నాం. ఓకే ఓకే. సో మీరు ఒక 30 సంవత్సరాలకి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను. మీ ఎమ్మెల్యే కూడా. అయితే ఈ విశ్లేషణ కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనకు ఒక అసెస్మెంట్ చేసినవి కావు ఇవన్నీ. ఆయనే 30 సంవత్సరాలుగా బయట ఏం మాట్లాడాడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, ఉద్యమంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, వీటన్నిటినీ బయట నుంచి అబ్జర్వ్ చేసి మనకున్న సిద్ధాంతాల ప్రకారం ఆ ఫ్రేమ్లో ఫిట్ చేసి చెప్పినాయి. ఇదొక పర్స్పెక్టివ్ మాత్రమే, ఇదే ఫైనల్ అని కాదు. దిస్ ఈజ్ వన్ పర్స్పెక్టివ్. అంటే ఒక ఏ వ్యక్తికి అయినా సరే ఒక పద్ధతిలో చెప్తున్నాం అంటే ఏంటి, ఆ పర్స్పెక్టివ్లో మనం చూస్తున్నామని అర్థం. అంతేగాని అదే శాశ్వతం, ఇది ఏంది వజ్రంపై గీసిన గీతలాగా ఇదే ఫైనల్ అని చెప్పడం కాదు. కాబట్టి చూసే వ్యూవర్స్ అందరూ కూడా ఇదొక పర్స్పెక్టివ్గా చూసి అర్థం చేసుకోండి. మీరు అన్నట్టు కేసీఆర్ నో డౌట్ ఈజ్ ఏ హైలీ క్రియేటివ్, స్పాంటేనియస్, డిఫరెంట్ పొలిటీషియన్. మేజర్గా కేసీఆర్ తనతో తాను ఏమనుకుంటాడంటే, తనకున్న అనుభవం ప్రకారం, తనకున్న ఆలోచన పరిధి ప్రకారం, తను చూసిన ప్రపంచం ప్రకారం, తను చదివిన పుస్తకాలను ఆకలింపు చేసుకున్న ప్రకారం తనకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు అనుకుంటాడు. తను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కానీ ఎంతోమంది గురువుల కోసం ప్రయత్నం చేసి ఉంటాడు. అన్ని వేల పుస్తకాలు చదివినాను ఎందుకు అన్నాడు? 80,000 పుస్తకాలు చదివినంటే 80,000 పుస్తకాలు ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు చదివినని అందరూ అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఎవరైనా సరే నేను ఒక 100 పుస్తకాలు చదివినా అంటే A to Z 100 పుస్తకాలు చదవరు కదా. ఒక పుస్తకంలో ఒక 10 పేజీలు మనకు బాగుంటుంది, మనం అది చదువుతాం. దాని జస్ట్ మనకు అర్థమవుతుంది, ఈ పుస్తకం ఇంతకంటే చదవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. సో ఆ రకంగా చూసిన 80,000 పేజీలు చదివిన సారాంశం అంతా తను అర్థం చేసుకున్నది ఏంటంటే, తనకు ఉన్నంత అపారమైన జ్ఞానము, తను చదవగానే తను గ్రాస్ప్ చేసే లక్షణం ఏ మనిషి కూడా తనకు గురువుగా ఫిట్ కాదనిపిస్తుంది తనకు. ఓహోహో. ఎందుకంటే తనకు అన్ని రంగాల పట్ల ఒక అర్థం చేసుకునే ఆలోచన కానీ, తను చూడగానే దాన్ని నుంచి జస్ట్ చేసుకోగలిగే శక్తి కానీ తనకు ఎక్కువ ఉందని తను నమ్ముతాడు.
కాబట్టి తను ఎవరు కూడా గురువుగా అంగీకరించడు ఆయన. ఎప్పుడైనా కేసీఆర్ నోటి నుంచి నాకు రాజకీయ గురువు ఈయనే అనే మాట మనం విన్నామా? ఈ నెవర్ సెడ్ దట్. ఈవెన్ ఉద్యమకాలంలో సిద్ధాంతకర్త జయశంకర్ గారు అంటారు, కానీ ఆయనను గురువుగా స్వీకరించండి మనం మనం ఒకవేళ నిజంగానే ఆయన అనుకుని ఉంటే పవర్ వచ్చిన తర్వాత, తెలంగాణ సిద్ధించిన తర్వాత, తెలంగాణ ఫామ్ అయిన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత జయశంకర్ గారి రోల్ ఏంటి? ఏం రోల్ క్రియేట్ చేసిండు ఆయన జయశంకర్కు? లైనే ఇచ్చిండు. కేసీఆర్ స్వయంగా జయశంకర్ గారికి ఇచ్చిన గుర్తింపు ఏంటి? మనకు ఎక్కడ అంత స్పష్టంగా ఎక్కడ కనిపించదు, లేదు, మర్చిపోయినట్టే కనిపిస్తుంటుంది. ఏ గుర్తింపు లేదు. సో వాట్ డస్ ఇట్ మీన్? దాని ఉద్దేశం ఏంటంటే కేసీఆర్కి సంబంధించి తనకు తానే గురువు, తనే ప్రశ్న చేసుకుంటాడు, తనే జవాబులు ఇచ్చుకుంటాడు, తనే సంఘర్షిస్తాడు, తనకు తనే ఆలోచిస్తాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాల కాలం లోపల ఆయన ప్రయాణం అంతా కూడా కొన్ని వందల వేల మంది నాయకులతోటి, ప్రజలతోటి మమేకమై చూశాడు. కాబట్టి ఆయన ఒక ఏమంటాం, ఒక కంక్లూజన్కి వచ్చి ఉంటాడు. ఏంటంటే నాకు గైడ్ చేసి, నాకు మార్గదర్శనం చేసేంత శక్తి ఈ వ్యక్తిది ఏ వ్యక్తికి లేదు. నాకు నేనే శక్తివంతుని, నాకు నేనే సజెషన్ ఇచ్చుకుంటాను, నాకు నేనే ప్రశ్నించుకుంటాను, నాకు నేనే జవాబులు చెప్పుకుంటాను. అలాంటి ఆలోచనలోకి వెళ్ళి తనకు తనే ఆలోచనలు ఇచ్చుకొని తనకు తనే మార్గదర్శనం చేసుకునే వ్యక్తి కేసీఆర్. సో తను అలా చూసుకుంటాడు, తనను తాను. కానీ ఇప్పుడు 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఎన్నికల్లో ఓడిపోవడం, వారి కుమార్తె అరెస్ట్ అయ్యి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటూ ఉండడం, పార్టీ తాను నమ్మకంగా తెచ్చుకున్న వాళ్ళు అని అంటున్నారు, నమ్మకం ఉందో మనకు తెలియదు, వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళిపోవడం. ఈ దాంట్లో దేనికి ఆయన ఎక్కువ ప్రయారిటీ ఇవ్వవచ్చు? కేసీఆర్ ఇంట్లో వ్యక్తులు పోవడం రావడం ఇవన్నీ కూడా కేసీఆర్ లాంటి మేధావికి, కేసీఆర్ లాంటి ఒక పొలిటీషియన్కి ఇవేవి కూడా పెద్దగా టచ్ చేయవు నా లెక్క ప్రకారం. ఎందుకు టచ్ చేయవు అని అంటే, మీరు ఉద్యమం నుంచి ఇప్పటివరకు చూడండి. ఉద్యమం మొదలైనప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి సిద్ధాంతాన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంత సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమం నడుస్తున్న కాలంలో ఎంతమంది వేరే పార్టీ నుంచి పొలిటీషియన్స్ వచ్చారు, తర్వాత ఎంతమంది విడిపోయారు చూస్తే కమింగ్ ఇన్ కమింగ్ అవుట్ అనేది వెరీ నార్మల్ ప్రాసెస్ అనేది కేసీఆర్కి అర్థమైపోయింది. ఇట్స్ లైక్ ఏ ట్రైన్ జర్నీ, రైట్? కేసీఆర్ లైక్ ఏ ట్రైన్. సో ఎంతమంది వస్తారు, ఎంతమంది వెళ్ళిపోతారు, వాటన్నిటి గురించి కేసీఆర్ ప్రయాణం ఆగదు కదా. కేసీఆర్ ఈ స్ట్రాంగ్లీ బిలీవ్స్ దట్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. అయస్కాంతంగా మారాలనే తత్వం ఉన్న ప్రతి అణువు, ప్రతి మెటలు అయస్కాంతంగా అట్రాక్ట్ అవుతుంది. సో ఏ వ్యక్తులైతే కేసీఆర్తో పాటు వాళ్ళ భవిష్యత్తును కూడా చూసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం కేసీఆర్తో ఉంటారు కదా. వాళ్ళ భవిష్యత్తుని కేసీఆర్తో చూడలేని పోయినప్పుడు, వాళ్ళ భవిష్యత్తు కేసీఆర్ వల్ల సాధ్యమవుతుంది అని అనుకోనప్పుడు వాళ్ళు కేసీఆర్తో ఎందుకుంటారు? దే లీవ్ ఇట్. సో కేసీఆర్ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాడు. అందుకే పోయే లీడర్లను కూడా కేసీఆర్ ఎప్పుడు బుజ్జగించాడంటే నేనైతే ఎప్పుడు వినలేదు. లేదు. ఇప్పుడు నువ్వు ఉద్యమం మొదటి నుంచి ఇప్పటివరకు చూడండి, అందరు పార్టీ ప్రెసిడెంట్లు వెళ్ళి బుజ్జగించినట్టు, వెళ్ళి మాట్లాడినట్టు మనం విన్నాం. కానీ ప్రతి పార్టీ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? పోతున్నా అంటే దే గో అండ్ దే టాక్ టు దెమ్. వాళ్ళ ఇంటికి వెళ్తారు, లేక వాళ్ళ ఇంటికి పిలుస్తారు, ఏదో మాట్లాడతారు, ఏదో బుజ్జగిస్తారు, ఉంచుతారు. కానీ కేసీఆర్ ఎప్పుడు చేయడు. ఎందుకంటే కేసీఆర్ నోస్ ఇట్. కేసీఆర్కు ఉన్న గొప్పతనం ఏంటంటే హీఈస్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ సర్టెన్ ఐడియాలజీ, సర్టెన్ ప్రిన్సిపల్స్. ఆయనే నిర్వచించుకున్న కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాల ఫ్రేమ్ చట్టంలోనే తను ఫిట్ అవుతాడు. అదే ఫార్మ్లోనే అవతలను కూడా చూస్తాడు. అవతల ఈ ఫ్రేమ్లో ఫిట్ అయితే వాళ్ళు ఉన్నట్టు, లేకుంటే లేనట్టు. అంతే. వెరీ సింపుల్. వెరీ సింపుల్. ఆయనకు భావోద్వేగాలు జనరల్గా మన కోపం వస్తుంది, ఏదో పండుగ కొరుకుతారు, కోపం వస్తుంది, ఏదో మాట అంటారు, ఒక పేపర్, ఒక ఫ్రస్ట్రేషన్ ఉండదు. అవి ఏవి ఎందుకు కనబడవు? ఎందుకని కూడా కేసీఆర్ ఎక్కడైనా కనబడుతుంది. ఎన్నిసార్లు పెద్ద పెద్ద సభల్లో ఆయన ఎంతమంది తిట్టలేదు, ఎందుకు అనుకోబట్టలేదు? తను ఏమైనా ఛాలెంజ్ చేసిరు అనుకోండి. ఇప్పుడు హుస్నాబాద్లో ఒకసారి మీటింగ్ అయింది. అయితే ఒక ఆయన ఏం మాట్లాడిండు, మీరు త్వరగా రిజర్వాయర్ మీరు చేయట్లేదు అని అన్నాడు. అనగానే కేసీఆర్ ఏమన్నాడు? ఓ పెద్ద సిపాయి బయలుదేరిండు, నాకంటే నీకు ఎక్కువ తెలుసా అన్నాడు. సో ఏ విషయంలో అయినా సరే తనకు మించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, తనను ఛాలెంజ్ చేసే విషయాల గురించి మాట్లాడినప్పుడు కానీ
ఆయన చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎవరిని కూడా అందరు మోపై అయినారు వీడు మాట్లాడు అని మీటింగ్లో చెప్తే జనరలైజ్ చేస్తాడు. ఈ మధ్యకాలంలో మీటింగ్లో ఆడవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ మోపైనరు. కేసీఆర్గా చెప్పే మునగాన్లు అయిందా అని అంటాడు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ దట్? ఇఫ్ యూ కెన్ సీరియస్ లుక్ ఇన్ టు ఇట్. అని ఏదో క్యాజువల్గా అన్న మాటలు కావు అవన్నీ. మనకు చాలా యథాలాపంగా క్యాజువల్ అన్నట్టు అనిపిస్తాయి, కానీ ఇట్ ఈస్ ఏ వెరీ సీరియస్లీ ఇన్గ్రేవ్డ్ ఇన్సైడ్ ఆఫ్ హిజ్ మైండ్ దట్ హీ ఈజ్ ద సుప్రీం, హీ ఈజ్ ద అథారిటీ. మీరు ఎప్పుడైనా వాటర్ గురించి మాట్లాడండి, కేసీఆర్కి చెప్పేటోళ్ళు అయినా అని అంటాడు. ఇప్పుడు ఈవెన్ ఎన్నో ప్రెస్ మీట్లలో రిపోర్టర్స్ అడిగితే కేసీఆర్ చెప్పేటోళ్ళు అయినా అంటాడు. అంటే ఏంటి? కేసీఆర్ దగ్గర ఉన్న సమాచారము, విశ్లేషణ, డేటా ఏదైనా సరే ఎవరి దగ్గర ఉండదు. నేనే అల్టిమేట్ అనే ఒక భావజాలంలో, ఒక లాహిర్లో ఉంటాడు ఆయన. అంటే ఆ రకంగా ఆయన నన్ను నిర్మించుకున్నాను. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎక్కువైన లీడర్షిప్ ఏం చేస్తారు, వాళ్ళు నిర్మించుకునే మనుషులు కూడా ఎట్లాంటి వాళ్ళని పెట్టుకుంటారు అంటే కేసీఆర్ను ఎప్పుడు కూడా వాహా ఓహో ఆహా అనేటోళ్ళే ఉంటారు. అట్లంటేనే వాళ్ళకి అక్కడ ఉండే స్థాయి దొరుకుతుంది. ఎందుకంటే లీడర్షిప్ ఎలాంటి వాళ్ళని, నిజానికి లీడర్షిప్ అయితే ఎలాంటి వాళ్ళని కోరుకోవాలి? అనుక్షణం తనను కొత్తగా రూపాంతరం చెందే అవకాశం కలిగే వ్యక్తులు తన దగ్గర ఉండాలి. తను చేసే ఆలోచనను ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉండాలి. ఉంటే వాళ్ళు కొత్తగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కేసీఆర్ పరిస్థితి అట్లా కాదు కదా. కేసీఆర్ తనను తానే ఛాలెంజ్ చేసుకుంటాడు, తనే కొత్త ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాడు, తనే కొత్తగా క్రియేట్ చేసుకుంటాడు, తనే కొత్త పథకాలు క్రియేట్ చేస్తాడు. ఎవరి ద్వారానో వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా తను పథకాలు రూపొందించే స్టేజ్లో నేను ఉండకూడదని కేసీఆర్ అనుకుంటాడు. కానీ ఇక్కడ ఈ మధ్యకాలంలో కేసీఆర్ వ్యవహారశీలను కానీ గమనిస్తే, కేసీఆర్ మీరు చెప్పింది చూస్తే ధైర్యవంతుడని కొందరు అంటారు, కొంతకాదు పిరికి అని కొందరు అంటారు. ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు నిజంగానే ధైర్యవంతుల, పిరికి వాళ్ళ? ఏమిటి వాళ్ళ లక్షణం? ఏమిటి? ఒక లీడర్ అనేవాడు, ఎనీ లీడర్షిప్, మీరు అది బిజినెస్లో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, పాలిటిక్స్లో కానివ్వండి, లేదు సోషల్ సర్వీస్లో కానివ్వండి, ఏ రంగంలో అయినా కానీ ఒక లీడర్కి డెఫినెట్గా ధైర్యం ఉండాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉండాలి, అవసరానికి తగ్గట్టుగా ఎమోషన్స్ని తగ్గించుకోవడం, పెంచుకోవడం అన్నీ ఉండాలి. అలాంటి లక్షణాలు అంటే ఇన్ టర్మ్స్ ఏం చేస్తాం మనం, లీడర్ ఈజ్ లైక్ షుడ్ బి లైక్ ఏ వాటర్, లైక్ ఏ ఫ్లూయిడ్. ఏ అవసరమైతే ఆ షేప్ తీసుకోగలిగారు. కేసీఆర్ అలాంటి షేపులు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉంటాడు ఆయన. ఎందుకంటే కేసీఆర్ చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంటాడు. ఆయన నిర్ణయాలు కూడా ఎవరు కూడా ఊహించరు. ఫలానా చేస్తే ఇట్లా చేస్తాడేమో అని అందరూ అనుకుంటారు, మామూలు స్ట్రక్చర్డ్ థింకింగ్ ఉన్న వాళ్ళు అందరూ. కానీ కేసీఆర్ ఎప్పుడు అట్లా చేయడు. కేసీఆర్ ఎప్పుడైనా కానీ అందరి తన చుట్టూ ఫాలోవర్లను కానీ, తన లీడర్షిప్లో ఉన్న వాళ్ళని కానీ సడన్గా ఒక టెర్రర్ క్రియేట్ చేస్తాడు. చేసేసరికి అందరూ భయపడిపోతారు. భయపడిపోయి నెక్స్ట్ మన పరిస్థితి ఏందో అనే భయంలో ఉంచి కేసీఆర్ అట్లా పనిచేస్తాడు. సో కేసీఆర్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. సో కేసీఆర్ తను చేసే పనుల పట్ల కానీ, తను చేసే నిర్మాణాల పట్ల కానీ చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంటాడు. అట్లా అన్ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్ ఎందుకు అట్లా అంటే ఎందుకంటే తను ఎవరికి కూడా అంతు చిక్కదు. తన ఆలోచన కానీ, తన వేగం కానీ, తన పనిచేసే విధానం కానీ ఎవరు కూడా ఆలోచించి చేస్తే తను ఎక్కడో ఓ దగ్గరగా వాళ్ళకి దొరికిపోతాడు. ఎత్తుకు పై ఎత్తి వేసే ప్రాసెస్ లోపల అవతల వాళ్ళు నా సిస్టమాటిక్ స్ట్రక్చర్ ప్యాటర్న్ ఉంటే ఈజీగా నేను ఓడిపోతాను, నన్ను ఓడించవచ్చు ఈజీగా. కానీ అదే నేను అన్ప్రిడిక్టబుల్ ఉన్నాను అనుకోని, ఏ ఎత్తు వేసి నన్ను నువ్వు చేయగలుగుతావు? నా ప్యాటర్న్ ఏది కూడా నీకు తెలియదు. సో మొత్తం ఆయన వ్యాపించి ఉంటాడు ప్రతి ఆలోచనలో, ప్రతి స్టేజ్లో, ప్రతి మాటలో, ప్రతి యాక్షన్లో. కాబట్టి తను అట్లా ఉండడానికి తను పనిచేస్తాడు. అట్లా ఎస్టాబ్లిష్ అయిండు కూడా. ఇప్పుడు మనం ప్రభుత్వం రాగానే డిప్యూటీ సీఎంను బర్తరఫ్ చేసిండు అదంటే ఎవరైనా ఊహించగలిగారా? వచ్చిన కొత్తలో చేయగానే అందరూ ఏమనుకుంటారు? ఒక్కసారి అందరూ సెటిల్ అయిపోతారు, మా ఇదేదో జరుగుతుంది, ఎప్పుడు మన మీదకి వస్తుందో తెలియదు, రైట్? ఎవరు వాళ్ళు ఆత్మరక్షలు పడిపోతారు. నేనేమైనా చేసినా, నా వల్ల ఏమైనా తప్పు జరుగుతుందా అని ఎవ్రీబడి విల్ బీ ఇన్ దర్ ఓన్ డిఫెన్సెస్. అంతేగాని కేసీఆర్ చేసే పనులను కానీ, కేసీఆర్ చేసే ఆలోచనలు కానీ, కేసీఆర్ చేసే యాక్షన్స్ కానీ ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేసి ఇది ఫలానా అని చెప్పగలిగే ధైర్యం కూడా చేయలేనంత దూరంలోకి వాళ్ళందరినీ నెట్టేస్తాడు. వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లకు దోసేస్తాడు. వాళ్ళందరినీ చాలా డిఫెన్స్లో పడేస్తాడు. ఈయన అఫెన్స్ వాళ్ళందరినీ డిఫెన్స్ పడేస్తే హీ ఫీల్స్ ఈజ్ ది సుప్రీం. సో అట్లాంటి సుప్రీం భావన కలిగే పనులన్నీ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసీఆర్. అంటే వారి
భయాన్ని బయటకు కనబడకుండా చేయడానికి ఇదంతా ఎవరి భయం? ఎవరైతే ఇట్లాంటి ఆలోచన ఉన్నవారు కేసీఆర్ ఉన్నారు, ఉమ్, తను ఎక్కడైనా భయం ఉంటే కనుక ఆ భయాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉమ్. పక్క వారిని భయపెడితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. న్యాచురలీ కదా. ఇప్పుడు మైండ్కున్న మేజర్ ఫంక్షన్ ఏంటి? ఫైట్ ఆర్ ఫ్లైట్. పోరాడు లేకుంటే పారిపో. మనిషికి ఉన్న ప్రకృతి ఇచ్చిన వరాలు రెండే కదా. ఏదైనా ప్రమాదం వస్తే నువ్వు దాంతో పోరాడాలి లేకుంటే పారిపోవాలి కదా, రైట్? సో కేసీఆర్ ఎప్పుడు పోరాడే క్రమంలో ఉండడానికి రెడీ అవుతాడు. సో ప్రమాదాన్ని ముందే పసిగట్టగలుగుతాడు. నేను ఫైట్ చేయకుండానే వాళ్ళతో వాళ్ళే ఫైట్ చేసుకొని పోగలిగేంత విధంగా తను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాడు. చేసి తన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని నిర్మించుకుంటాడు. కానీ కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో అక్కడక్కడ కొద్దిమంది రాజకీయ నాయకులు మినాయిస్తే చాలామంది ఆయనను బయటికి బహిరంగంగా విమర్శ చేయడానికి కూడా భయపడ్డారు. ఎందుకు అట్లా భయపడినట్లు? ఏంటి భయపడలేదు అంటారు, కానీ భయపడిన మాట వాస్తవమే కదా. ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఓకే? నువ్వు నా లీడరు, ఓకే? నేను కొంచెం నీ దగ్గర నుంచి నేను ఆశిస్తాను. నీ ఫాలోవర్ ఉన్నానంటే ఏంది? నా ప్రోగ్రెస్ను నీ ద్వారానే సాధ్యమైనప్పుడు నేను నీకు అణిమణిగా ఉండాలని కోరుకుంటాను. నేను అట్లే ఉంటా కూడా. నువ్వు నాకు ఒక ఎక్స్ విషయం చెప్తావు, చెప్పి ఏం చెప్తావు నువ్వు? ఈ విషయాన్ని ఇంకెవరితో పంచుకోకు, నేను నీకు మాత్రమే చెప్తున్నా, నీ దగ్గరే నేను ఇది మాట్లాడుతున్నాను అంటాను. నేనేమనుకుంటా, మా లీడరు నేను ఎంత సన్నిహితం ఉన్నాను, నాతో ఎంత క్లోజ్గా మాట్లాడాడు, నా భవిష్యత్తు గ్యారంటీ అద్భుతంగా ఉంటుంది, నేను అనుకున్న ప్రయాణం చేయగలుగుతాను, నాకు అన్ని రకాల బెనిఫిట్స్ ఈయన వల్లనే సాధ్యమైతే, ఈయనే చేయగలుగుతాడు. ఎందుకంటే కేసీఆర్ అనేవాడు ఎవరితో మాట్లాడని అందరు అంటున్నారు, కానీ నాతో ఇంత సన్నిహితంగా మాట్లాడాడు, తన మనసులో మాట ఏదో చెప్పిండు, నా ప్రోగ్రెస్ ఏందో చెప్పిండు, ఎక్కడ ఎవరితో కూడా మాట్లాడినట్టు నాకు ఇంతవరకు నాకు తెలియలేదు అనే భావన, అనే నమ్మకం లీడర్ నాకు కల్పిస్తున్నావు. కేసీఆర్ అట్లా కల్పిస్తాడు. సో నేను అనిపించింది, నువ్వు నా మీద పెట్టిన ఈ భరోసాను, నమ్మకాన్ని నేను ఎందుకు బ్రేక్ చేస్తా వేరే వాళ్ళతో చెప్పి? ఇట్లా ఉన్న 250 మందికి అట్లే చెప్తాడు ఆయన, ఎవరు తెలియకుండా. ఇది ఎట్లా అంటే పౌరాల గుళ్ళలాగా ఉంటుంది ఇది. ఇక 100 పౌరాలు ఉంటాయి గుళ్ళలో, పోయి పౌరాలు లోపల ఉంటాయి. పక్క గుడిలో పౌరం ఉన్న సంగతి ఈ పౌరకు తెలియదు. ఓహోహో. సో కేసీఆర్ లాంటి మేధావి ఇట్లాంటి పౌరాల గూళ్ళ లాంటి ఒక ఛాంబర్ క్రియేట్ చేస్తాడు సైకలాజికల్గా అందరికీ. అండ్ ఎవ్రీబడి విల్ బి గో సిట్ దేర్ అండ్ దే ట్రై టు విత్ దేర్ దెమ్సెల్స్ ఓన్లీ. ఏదైనా జరిగితే ఏమైనా అయితే నేను విశ్వసించిన, నేను ఊహించిన భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోద్దేమో, నేనెందుకు మాట్లాడాలా? బయటకు వచ్చి మాట్లాడితే అందరికీ తెలుస్తుంది, అందరికి ఎవరు చెప్పొద్దు అన్నాను కదా. నేను చెప్తే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కదా. అంత పెద్ద నాయకుడు నన్ను పిలిచి ఒక విషయం నాకు సన్నిహితంగా చెప్తే నేను ట్రస్ట్ ఎట్లా బ్రేక్ చేస్తా? సో అట్లా ఎవరికి వాళ్ళు ఏ ట్రస్ట్ నేను బ్రేక్ చేయాలని చెప్పి అందులోనే వాళ్ళకి ఇచ్చిన పరిధిలోనే వాళ్ళు పనిచేస్తారు, పరిధిలోనే ఉంటారు. అట్లా ఉంచగలిగే ప్రతిభ, ఉంచగలిగేంత శక్తి, ఏం చెప్తే అలానే ఉంటారో ఆయన ఆలోచించి ఆ రకమైన విషయాల్ని అవతలతో చెప్పగలిగేంత శక్తి కేసీఆర్కి ఉంది కాబట్టి వాళ్ళు అట్లా ఉండగలుగుతారు. కానీ ఆయన ఇన్ని రాజకీయంగా చెస్ ఆడినట్లే ఉంటుంది ఎప్పుడు, అది అట్లే. కానీ ఆయన భోజనం చేసేటప్పుడు మాత్రం చాలామంది చెప్తారు, పెట్టే దగ్గర కేసీఆర్కి తిరుగులేదు, పోటీ లేదు అంటారు. ఎవరైనా పోతే కనుక సార్ ఇట్లా పెళ్ళి ఉంది అంటే 1 లక్ష అనుకొని పోతాడు, ఈయన 10 లక్షల నుంచి పంపిస్తారట. వాళ్ళకే గుండె ఎదిరిపోతారు, ఇదొక ఇంత సాయం మేము ఊహించలేదు, ఇట్లెట్టేసాను. మరి ఈ లక్షణాన్ని ఏమనాలి? ఇది అందరికీ చాలా గొప్ప అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ హౌ కేసీఆర్ ఇంతకుముందు అయిపోయినాయి కదా, అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది ఆయన బిహేవియర్. ఓకే, అది గ్రేట్ కదా. ఏ పని అది గ్రేట్ ఎట్లా అవుతుంది? ఏ పని చేసినా కేసీఆర్ ఏ పని చేసినా అవతల వాళ్ళకు ఎందుకు ఇస్తున్నాను, ఎవరికి ఇస్తున్నా, అందరికీ ఏడు కదా. అట్లా ఎవరికి ఇస్తే ఈ ఆలోచన 1000 మందికి చేరుతుందో వాళ్ళకే ఇస్తాడు ఆయన. సో ఇప్పుడు నీకు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది చెప్పుంటారు? 100,000 మంది చెప్పింటారు, 1,00,000 మంది చెప్పుంటారు. ఈజీగా జీవితాంతం చెప్తాడు, చెప్తూనే ఉంటారు. ఒక్కసారి జరిగిన యాక్షను ఒక 15-20 ఏళ్ళ పాటు ఆయన చెప్పుకుంటూనే పోతుందంటే ఎంతమంది ప్రభావితం చేస్తాడు? ఆయన చెప్పాడు, మళ్ళీ ఆయన చెప్పాడు ఆయన. సో కేసీఆర్ ఏం చేస్తాడంటే తను చేసే ప్రతి పని అవతల వాళ్ళు తన కోసం పనిచేసేట్టు నిర్మించుకుంటాడు. ఆ పని వాళ్ళు కేసీఆర్ కోసం చేస్తూ ఆ పని సమర్థవంతంగా చేసి అది సక్సెస్ఫుల్ అయితే ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది?
చేసిన వాళ్ళకి వస్తుందా, కేసీఆర్కి వస్తుందా? కేసీఆర్కే వస్తుంది. సో కేసీఆర్ నిర్మించే ప్రతి స్ట్రక్చర్ కూడా అట్లే ఉంటుంది. కాబట్టి తన కోసం పనిచేసే వాళ్ళను తను చాలా అద్భుతమైన వ్యక్తుల్ని నిర్మించుకుంటాడు. వాళ్ళందరూ వీళ్ళ కోసం పనిచేస్తారు. ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ క్రెడిట్ కేసీఆర్ తీసుకుంటాడు. కేసీఆర్ ఎప్పుడైనా ఈ తన వ్యక్తా కాదా అని తేల్చుకోవడానికి కొంతమందికి అవుతుంది, అబ్బా ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది మేము అనుకోలే ఇట్లా చేస్తారని అంటారు కదా. కేసీఆర్ ఈ తరహా ఆలోచన ఉంది కదా ఆయనకు, ఎన్ని రోజులు అసెస్ చేయగలడు ఆ మనిషిని? నాకు తెలిసి కేసీఆర్కి సంబంధించి ఈ వ్యక్తి నాది, ఈ వ్యక్తి నావాడు కాదు అని అనుకోడు. కేసీఆర్కు మిత్రులు అనేవాళ్ళు ఉండరు. కేసీఆర్కు మిత్రులు లేరు, ఉండరు. ఆయన చేసుకోరు కూడా. ఆయన కారు కూడా అందరూ పరిచయస్తులు ఉంటారు. ఏ టైంలో అయినా సరే కేసీఆర్ నుంచి ఎవరైనా సరే విడిపోగలుగుతారు. కేసీఆర్ వాళ్ళని తీసేసేయగలుగుతాడు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు ఆయన. సో కేసీఆర్ మొత్తం జర్నీ లోపల ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఆయనకు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటారు తప్ప మా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పుడు అని. కేసీఆర్ ఎప్పుడో సార్ అంటాడు. కేసీఆర్ తను మిత్రుని ఎక్కడ చెప్తాడు? పబ్లిక్ మీటింగ్లో చెప్తాడు. కానీ ఆ నిజంగానే అంత ప్రయోజనంగా అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఏ విషయాలు కూడా వాళ్ళు దాని గురించి మాట్లాడరు. వాళ్ళు నాకు తెలిసి సైకాలజికల్ సిద్ధాంతాల ప్రకారం ఆయన ప్రయత్నించే తీరు కానీ అన్నీ చూస్తే ఆయనకు మనసా వాచన పూర్తి స్థాయిలో ఫలానా వాళ్ళు నా ప్రేమిత్రులు అనే ఎబిలిటీ ఉందని నేను అనుకోను. ఆయన ఎవరిని స్నేహితులు అనుకోడు. ఆయన అందరూ పరిచయస్తులు ఉండొచ్చు, ఆరాధకులు ఉండొచ్చు, ఆయన ఫాలోవర్స్ ఉండొచ్చు, కార్యకర్తలు ఉండొచ్చు. కానీ ప్రియమైన మిత్రులు మాత్రం ఉండరు. శత్రువులు కూడా ఉండరు. శత్రువులు అనుకుంటే చేసుకుంటాడు ఆయన. ఆయనకి ఎవరు ఉండరు. ఆయనకు అవసరమైతే మిత్రులందరినీ శత్రువులు చేసుకోగలుగుతాడు. అలా చేసుకోవడం వల్ల నాకు బెనిఫిట్ ఉంది అనుకుంటే వెంటనే చేయగలుగుతాడు ఆయన. అంతే చేయగలుగుతాడు. ఆయన అవసరం ఉంది అనిపిస్తే శత్రువైనా కానీ మిత్రులు చేసుకుంటాడు ఆయన. అందుకే కేసీఆర్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. మరి ఇంత ఇప్పుడు మీరు సీరియస్ ఆఫ్ చూస్తే తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత చాలామంది రకరకాల పార్టీలో ఉన్న వాళ్ళు విపరీతంగా తిట్టారు కేసీఆర్. తిట్టనో లేరు, ఎగిరెగిరి తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. తిట్టిన తర్వాత ఏమైనా వాళ్ళు విత్ ఇన్ నో టైం ఆయన మినిస్ట్రీలో చేరిపోయారు కదా. ఎందుకు చేరారు? ఆయన అంత శత్రుత్వం ఉన్నవాళ్ళు ఆయన వాళ్ళని మిత్రులుగా చేసుకొని తన పార్టీలో చేర్చుకొని తన మంత్రివర్గంలో ఎట్లా ఛాన్స్ ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఏంటి రీజన్? తనతో ఎన్నో రోజులు పోరాడి ఎన్నో రోజులు తనతో పాటు ఉండి ఉద్యమాన్ని సాకారం చేసిన వాళ్ళు ఎంతోమందిని పక్కకు పెట్టి ఒక శత్రువుగా పరిగణించే పార్టీలో నుంచి శత్రువుగా ఉన్న వ్యక్తి తనను పర్సనల్గా తిట్టిన వ్యక్తులను కూడా తీసుకొచ్చి మినిస్టర్గా ఎందుకు చేశాడు? ఏం ప్రయోజనం అంటే కేసీఆర్ మాత్రం అది ఊహించగలుగుతాడు. ఏంటంటే ఒక శత్రువుని తీసుకొచ్చి మనం మిత్రుడిగా మనం మినిస్టర్లో పెట్టుకుంటే నేను కేసీఆర్ నన్ను నమ్మి నాకు ఇచ్చాడు కాబట్టి నేను సాధ్యమైనంత వరకు లాయల్గా ఉండాలనే ఆలోచన ఉంటుంది వాడికి. మిత్రుని కంటే ఎక్కువ ఈయన ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను కేసీఆర్ నన్ను గుర్తించి నాకు మినిస్టర్ ఇచ్చింది కాబట్టి ఐ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ లాయల్ టు ద కేసీఆర్. మిత్రులు ఒక 10% పనిచేస్తే శత్రువు నుంచి మిత్రులుగా మారినవాడు 100% పనిచేయాలి. సో వచ్చిన వాళ్ళు ఆ లెవెల్లో లాయాలిటీని పంచాలి అని అంటే తనకు కావాల్సిన వాళ్ళు ఉండాలి అని అంటే మిత్రుల కంటే శత్రువులే ఎక్కువగా ఉంటుందని నమ్ముతాడు. ఇదో సైకాలజీ. దిస్ ఇస్ హౌ లీడర్స్ వర్క్. కానీ ఇక్కడ కేసీఆర్ భోజనం చేసేటప్పుడు 10 మందికి తినాలి. ఈయన తక్కువ తింటాడు, మిగతా కేసీఆర్ను కలిసిన వాళ్ళు భోజనం పెట్టిన కేసీఆర్ని తినంది ఎవ్వరిని వదిలిపెట్టరు. ఎంత కోపంతో వచ్చినా సరే 100 తిట్లు తిట్టి ఒక్క విషయంలోనన్నా ఏదో ఒక దాంట్లో ప్రశంసించిపోతారు. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలామంది ఇట్లా అట్లా అవసరం కోసం వాళ్ళు అంటారు. ఏదో 1-2 విషయాల్లో మాత్రం చాలా గొప్పడబ్బా, చాలా గొప్ప గుణం ఉంది అని అంటారు. ఏమిటి భోజన సంగతి? ఎందుకు అంటే ఆయన ఆలోచన ఏంది? అది జెన్యున్గానే ఉంటుందా? అది కూడా ఆయన జెన్యున్ ఉండడా లేదో మనకు తెలియదు. మనిషి లక్షణం ఏంటి? ఏ మనిషికైనా సరే పుట్టి నుంచి చనిపోయే వరకు కోరుకునే ఏకైక లక్షణం శ్వాస తర్వాత పొగడతా. సో ఇప్పుడు నా ఇంటర్వ్యూకి వచ్చినావు, నువ్వు నన్ను తిడుతున్నావు అనుకో, నాకు ఇష్టంగా ఉండదా?
నేను దుర్మార్గనే కావచ్చు, నేను అసలు చాలా చెడ్డ పనులు చేసొచ్చు, అయినా కూడా నేను ఏం కోరుకుంటాను నీ దగ్గర నుంచి? ఏదైనా ఒకటి నేను ఆ మంచి చేసిన పని నువ్వు పొగడాలని కోరుకుంటున్నాను. దట్ ఈస్ ద బేసిక్ ఇన్బిల్ట్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. సో కేసీఆర్ లక్షణం కూడా ఏంటి? భోజనం ఎందుకు కొడతాడు? ఆయన కంపెనీ ఎందుకు ఇవ్వమంటాడు? ఆయన చెప్తే వినటోడు కావాలి ఆయన కేసీఆర్. అందుకే మీరు కేసీఆర్ చూడండి, మీటింగ్లన్నీ ఎప్పుడు పెడతాడు? ఉద్యమం నుంచి సాయంత్రం చూడు, ఈవినింగ్సే ప్రెస్ మీట్లు కూడా ఈవినింగ్ పెడతారు. ఏ పొలిటీషియన్ అయినా ప్రెస్ మీట్లు ఈవినింగ్ పెట్టిన వాళ్ళు ఎంతమంది చూసిరండి? అవును, అందరూ మార్నింగ్ 10:30, 11 పెడతారు. పొద్దున్నే టిఫిన్ చేసి కూర్చుంటారు. అంటే కేసీఆర్ ఒక్కడే మొత్తం మన చరిత్రలో చూడండి, బహిరంగ సభలు ఈవినింగ్, బహిరంగ సభ ఎంత పెద్ద సభ కానీ ఈవినింగ్ పెడితే ఎంత ఛాలెంజ్ అండి, ఎంత కష్టపడాలా, ఎంత ఖర్చు పెట్టాలా, చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లైట్లు ఉండాలా, సరిగ్గా పని చేయాలా, ఎన్నో పనులు ఉంటుంది. అయినా సరే కేసీఆర్ ఆల్వేస్ ఉద్యమం నుంచి ఇప్పటివరకు చూడండి, మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారం కోసం పెడితే డే టైంలో పెట్టి ఉండొచ్చు, కానీ మామూలుగా ఉద్యమ సమయంలో కానీ ఇప్పుడు కానీ మీటింగ్స్లు పెడితే గ్యారంటీ అని ఈవినింగే పెడతారు. మీరు టీవీలో ప్రెస్ మీట్లు చూడండి, ఈవినింగే పెడతారు. ఎందుకు ఈవినింగ్ పెడతాడు అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా అందరూ తన రకరకాల పనులు చేసుకొని అలసిపోయి ఇంటికి ఎందుకు వస్తారు? రిలాక్సేషన్ కోసం వస్తారు. ఓకే, సో వాళ్ళందరూ కూడా ఒక సరెండర్ మోడ్లో ఉంటారు, ఒక సబ్మిషన్ మోడ్లో ఉంటారు. అలాంటి సబ్మిషన్ మోడ్లో ఉన్నప్పుడు ఏది చెప్పినా కానీ పూర్తిగా అంగీకారం పొందే స్థితిలో ప్రజలు ఉన్న దశ లోపల అప్పుడు సార్ మీటింగ్ మొదలు పెడతాడు, ప్రెస్ మీటింగ్ మొదలు పెడతాడు. సో దే యాక్సెప్ట్ ఇట్. సో యాక్సెప్టెన్స్ మోడ్లో కొన్ని లక్షల కోట్ల మందిని స్థితిలో పెట్టి అప్పుడు కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అది మనకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్థితి వచ్చేసరికి ఏంది, మనం ఏం ఆలోచించే స్థితిలో ఉన్నాం మనం, రైట్? వీఆర్ ఇన్ ద టోటల్ రిలాక్సేషన్ మోడ్లో ఉంటాం. సో అలాంటి రిలాక్సేషన్ మోడ్లోకి ప్రజలు వెళ్ళిన తర్వాతనే సార్ గారు మీటింగ్లు పెడతాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, చెప్పాలనుకునే చెప్తాడు, సజెషన్లు ఇవ్వాల్సినవి ఇస్తాడు. సో దట్ పీపుల్ విల్ యాక్సెప్ట్ దట్. మామూలు థాట్ కాదు వ్యవహారం. మరి ఇంకేమైనా చెప్తారా? ఎందుకంటే దాన్ని ఇంకో అద్భుతం ఏంటంటే కేసీఆర్ది ఎవ్వరు కూడా ఎక్కువసార్లు ప్రయోగించిన పదం ఏంటంటే, కేసీఆర్ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కూడా ఏమంటాడు? నీ బిడ్డ అంటాడు, నీ బిడ్డను వచ్చిన అంటాడు, రైట్? గడ్డపార లేక ఒక్కరిని ఉన్నా, అటుకులు బుక్కున్నా. ఓకే, ఇవన్నీ ఏంటి? నేను తెలంగాణ బిడ్డను అని పదే పదే ఏంటి అసలు ఈ తెలంగాణ బిడ్డ అనే దాంతో ఎందుకు మాట్లాడతాడు? ఏంటి దీని ఉద్దేశం అంటే, నీ బిడ్డ అనగానే మన మైండ్లో మొట్టమొదటిసారి అనిపించే ఆలోచన ఏంటి? మిగతా తల్లి, నేను బిడ్డను. సో సమాజాన్ని మొత్తాన్ని ఒక మాతృత్వ భావంతో నింపేస్తాడు. మాతృత్వ భావన అంటే ఏంటి? ప్రేమించడం, యాక్సెప్ట్ చేయడం, నీకేం కష్టం కాకుండా చూడడం, నీ మంచి నేను కోరుకోవడం, నీకు అవసరమైతే నేను త్యాగం చేయడం, నీకేది కావాలంటే అది ఇవ్వడం, రైట్? నిన్ను కావాల్సిన చోటికి ఏదంటే అది అవసరం అడిగి అన్ని ఇవ్వడానికి రెడీగా ఉండడం, రైట్? నువ్వు తప్పులు చేసి క్షమించేటట్టు మమ్మల్ని ఉండడం. తల్లి లక్షణాలు ఇవే కదా. సో తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ మాతృత్వ స్టేజ్లో పెట్టి నేను బిడ్డగా మాట్లాడుతున్నాను కాబట్టి బిడ్డ చేసేది ఏ తప్పులు కూడా తల్లి క్షమించేస్తుంది కదా. అలాంటి క్షమించాల్సిన ధోరణిని ప్రజల్లో క్రియేట్ చేయడానికి తను ఎప్పుడైనా సరే, నేను తెలంగాణ నీ బిడ్డను వచ్చినా, నీ బిడ్డ మాట్లాడుతుంటే ఎట్లా మనం అందరం ఓన్ చేసుకుంటాం ఆయన. అరే మన ఇంట్లోనే మాట్లాడినట్టే కదా. సో కేసీఆర్ మాట్లాడే మాటలు కూడా స్పీచ్లా ఉండవు, అవి నీతో నువ్వు కూర్చొని ముచ్చట పెట్టినట్టే ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్ట్ కేసీఆర్ హ్యాస్. ఇట్లా కాళ్ళు వెనుక. సో దట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ స్ట్రెస్. మీరు ఎప్పుడు మాట్లాడే కేసీఆర్ కాళ్ళు ఊపకుండా అవసరం. కాళ్ళు ఊపడము, ముక్కు తుడుచుకోవడము, ఇయర్ ఆల్ ఇంటర్నల్ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఏ మనిషి అయినా సరే బాడీ చెప్తారు. అందుకే మనుషులు తప్పులు మాట్లాడతాడేమో, శరీరం ఎప్పుడు తప్పు మాట్లాడదంటారు. సో ఆయన విపరీతమైన ఆందోళన, విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటూనే ఉంటాడు. అంత పెద్ద లీడరు, పెద్ద ఉద్యమాన్ని నడిపిండు, పెద్ద ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు, పార్టీని నడిపిస్తున్నాడు, కొన్ని లక్షల మందికి అడ్రస్ చేయాలా, ఎన్నో పథకాలు చేయాలా, ఆర్థిక సంక్షోభంలో ఉంటే దాన్ని బయటికి తీసుకురావాలా, నెలలకు సంబంధించిన ఆర్థిక వివరాలు చూడాలి, పార్టీని చూడాలి. చాలా ఛాలెంజింగ్ థింగ్స్ ఇవన్నీ. సో ప్రతి మనిషికి ఒక కోపింగ్ మెకానిజం ఉంటుంది. కేసీఆర్ కోపింగ్ మెకానిజం ఏంటి అని అంటే కాళ్ళు ఇప్పుడు ముక్కు దూసుకోవడం. సో దేర్ ఆల్ అబ్సల్యూట్లీ సిమ్టమ్స్ ఆఫ్ ది స్ట్రెస్. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ హిజ్ బాడీ పోస్చర్, బాడీ లాంగ్వేజ్. కేసీఆర్ ఎవరిని కలవాడు, ఇంట్లోనే ఉంటాడు అని రాడు,
ఆయన కేబినెట్ మీటింగ్ ఎప్పుడైందో అది తెలియదు. ఆ 10 ఏళ్లలో ఎన్నిసార్లు కేబినెట్ మీటింగ్ అయితే తెలియదు. ఇవి ఎందుకు ఇట్లా దీనిలో? సి ఫ్రాయిడ్ ఏం చెప్తాడంటే ఇట్లాంటి విషయాలు, సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎవరికి దొరకకుండా దూరంగా వెళ్ళిపోవడము ఏంటి సింబల్ అంటే, ఈ కంపేర్స్ ది స్టేటస్. ఎవరికి కనపడి ఉండడం, ఎప్పుడు ఎవరికి కనపడకుండా మనిషి ఉంటాడు అంటే కడుపులో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు చాలా సేఫ్గా ఫీల్ అవుతాడు. వెన్ ఎవర్ కేసీఆర్ ఎక్స్పీరియన్సెస్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ, తనలో తనే మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఎవరికి కనబడు ఆయన. విల్ గో అండ్ స్టే ఇన్ ది ఫార్మ్ హౌస్. దట్ ఇండికేట్స్ దట్ హీ ఫీల్స్ సేఫ్ బికాజ్ హీ ఫీల్స్ దట్ హీ ఈజ్ లైక్ ఇన్ ఏ మదర్స్ వూంబ్. అండ్ ఇంకోటి కూడా ఉంది, దేవునికి మనం ఎందుకు అంత విలువిస్తాం, సినిమా స్టార్లకు ఎందుకు అంత విలువిస్తాం, క్రికెట్ స్టార్లకు ఎందుకు అంత విలువిస్తాం అంటే వాళ్ళు ఎక్కువ కనబడరు కాబట్టి. ఎవరైతే ఎక్కువ కనబడరో, ఎవరైతే అందనంత దూరంగా ఉంటారో వాళ్ళకి ఎక్కువ హానర్, ఎక్కువ విలువ. సో అలాంటి విలువను, అలాంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి అని అంటే కేసీఆర్ దీన్ని బలంగా నమ్మి అందరికీ అందుబాటులో లేకుండా ఉంటాడు. ఇట్ ఈజ్ ఏ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఆయనకున్న రీజన్స్ ఆయనకు ఉండొచ్చు, బట్ ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఇలాంటి భావజాలం ఉన్నవాళ్ళు మాత్రమే అట్లా ఎవరికి కనబడకుండా దూరంగా, ఎవరికి ఏమంటారు అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా కలవకుండా ఉండే వాళ్ళ ఆలోచన ధోరణి ఇట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు. వాళ్ళు కూడా తెలియకపోవచ్చు, వాళ్ళు కూడా అనకపోవచ్చు, అన్కాన్షియస్ యాక్ట్ కావచ్చు, కానీ వాళ్ళ యాక్ట్ వెనకాల ప్రధాన కారణం ఇది ఉంటుంది. అయితే ఇంకొకటి, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన కొత్తలో డబ్బులు లేవు. నా ఇంటర్వ్యూలో చాలామంది చెప్పారు, వారితో కలిసి పనిచేసిన వాళ్ళు. అప్పులు ఇచ్చిన బండ్లు గుంజుకొని పోయేది, పెట్రోల్కి బండి ఉండకపోయేది. అయినా ఆయన భారీ బహిరంగ సభలు వస్తాయి ఈ డబ్బులు అనే నమ్మకం ఏమిటి ఆయనకు? అంటే ఏమి ఆలోచన, దాన్ని ఎట్లా డిఫైన్ చేయాలి? కేసీఆర్ యొక్క మాటలు కానీ యాక్షన్స్ కానీ, ఆయన పదాలు, మాట్లాడే భాష మామూలు రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటుంది. చాలా చాలా భిన్నంగా, మామూలు కాదు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ పుస్తకాలు కానివ్వండి, లేదు మర్ఫీ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ కానివ్వండి, పర్సనల్ డెవలప్మెంట్ మీద అధ్యయనం చేసి ఎవరికైనా కానీ కేసీఆర్ స్పీచెస్ అన్నీ కూడా దానిలోంచి వచ్చినట్టే అనిపిస్తాయి. ఆ వచ్చిన సబ్జెక్టు, అర్థం చేసుకున్న సబ్జెక్టుని చాలా మాతృభాషలోకి అనువదించి మాండలికంలో సరళీకరణ చేసి చాలా పవర్ఫుల్గా చెప్పగలిగే గొప్ప నేత కేసీఆర్. హి హ్యాస్ దట్ ఎబిలిటీ. మీరు ఏదని ఆయన 2 నిమిషాల్లో క్లియర్ చేసేసి నీకు చేతిలో పెట్టేస్తాడు. అండ్ యూ విల్ అండర్స్టాండ్ ఎంత కాంప్లెక్స్గా ఉన్న విషయాలు కూడా చాలా ఈజీగా చెప్పగలగడము ఆయన ప్రోగ్రెస్కి వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. ఇన్ని లక్షల మంది ఎందుకు అట్రాక్ట్ అవుతారు ఆయనకు అంటే, ఎంత గొప్ప సంక్లిష్టమైన విషయం అయినా సరే ఈజీగా చెప్పగలిగి, ఈజీగా ఎదురోళ్ళను కన్విన్స్ చేయగలిగి అవును కదా అనిపించేంత భాషా పటిమ, సబ్జెక్టులో డెప్త్, ఇవన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతాం. తెలంగాణ స్టార్టింగ్ లోపల ఆయన భాషా పటిమ ఎంత గొప్పగా ఉంటుందంటే, తెలంగాణ బతుకంతా ఎట్లా ఉంది, లేకుంటే బొంబాయి, లేకుంటే బొగ్గుబాయి, అయితే బొంబాయి అన్నాడు, దుబాయ్ అన్నాడు. ఎంత పవర్ఫుల్ అసలు. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్, దుబాయ్, ఇది తెలంగాణ, తెలంగాణ అన్నాడు. ఇది ఒక్కసారి అందరినీ కనెక్ట్ చేసేసింది కదా. అరే నిజమే కదా, ఇంత లేకుంటే వలసపోతున్నారు, లేకుంటే బొగ్గుబాయిలో ఉంటారు, లేకుంటే ఇది చేస్తున్నారు. ఆయన మాట్లాడే అంశాలు కూడా ఎంత అంటే, ఒక లోయెస్ట్ ఆఫ్ ద సొసైటీ, ఏం చదువులేని పామరుడు కూడా అర్థమయ్యేంత లేవులా ఆయన మాట్లాడతాడు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సక్సెస్ ఆఫ్ ది కేసీఆర్. అంత అద్భుతంగా, అంత అనర్గళంగా, అంత గొప్పగా విషయాల్ని చాలా సరళీకృతం చేసి మాండలికంలో మాట్లాడగలిగే నేతను మనం పుట్టి నుంచి ఇప్పటివరకు చూడగలుగుతున్నామా? నో డౌట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక దగ్గర ఎక్కడో అప్పుడు మాట్లాడుతూ ఉంటే చెరువులన్నీ కప్పుల్లా ఉండాల్సినవి అన్నీ సాసర్లా అయిపోయినాయి అన్నాడు. ఎంత గొప్ప కంపారిజన్ చూడండి. లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ఒకటే కాదు, విషయాన్ని తనకున్న నాలెడ్జ్తో ఫిట్ చేసి చెప్పగలడు. విత్ ఇన్ నో టైమ్ హీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు కన్వర్ట్ అండ్ క్రియేట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ ఇట్.
అందరు కూడా ఈజీగా అర్థమవుతుంది. అట్లాంటి శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన మీద ఆయనకు ఉపారమైన నమ్మకం కాబట్టి ఎంతమంది పోయినా ఎంతమంది వచ్చినా ఫినిక్స్ లాగా మళ్ళీ తనను తను నిర్మించుకోగలడు, తనను తను కొత్తగా ఆవిష్కరించుకోగలడు అనే నమ్మకం ఆయనకు ప్రగాఢంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా లీడర్స్ వచ్చినా పోయినా ఆయన పెద్ద ఫరక పడదు. లీడర్లు ఓకే, ఇప్పుడు కూతురు జైలుకి వెళ్ళిపోవడం, ప్రభుత్వం పడిపోవడం, ఈ రెండు విషయాలలో ఏది ఆయన మొత్తం మీరు విశ్లేషణ చేస్తున్నారు కదా, ఏది తన మనసును బాధ పెట్టి ఉండవచ్చు? కేసీఆర్ ఒక పొలిటికల్ లీడరు, కేసీఆర్ ఒక తండ్రి. ఓకే, తండ్రి రోలు పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎంత ప్లే చేస్తాము? వెరీ స్మాల్. సో కేసీఆర్ కూతురుగా ఒక 10-20% లెవెల్లో బాధపడితే బాధపడి ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మీ లుక్ ఎట్ హర్ యాజ్ అ లీడర్, రైట్? సో ఉద్యమంలో తనకంటూ ప్రత్యేకత నిలిపించుకున్న ఆమె కూడా కవిత బతుకమ్మని, జాగృతి కానీ ఇవన్నీ పెట్టి తన ముద్ర ఉంది, తన డైరెక్షన్ తను నిర్మించుకోగలిగింది. ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎటు వస్తాడు? ఇప్పుడు కేసీఆర్ మొత్తం జర్నీలో చూడండి, కవిత గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. యూ నెవర్ ఫైండ్ ఇట్. సో అంటే ఏంటి, ఏం చెప్పదలుచుకున్నాడు? తను చూసుకోగలగదు, తనకు విపరీతమైన అపారమైన నమ్మకం ఉంది కాబట్టి ఆమె జైలు తీసుకెళ్ళినా కూడా కేసీఆర్ ఏమి అంత విపరీతంగా బాధపడిపోయి అయ్యో నా ప్రభుత్వం, నా ప్రపంచం కింద మీద అయిపోయింది, నా ఏమంటారు, నా ఇమేజ్ బ్రేక్ అయిపోయింది, పార్టీ ఇది అయిపోయింది అని ఈ నెవర్ బిలీవ్స్ ఇట్, బికాస్ దట్ ఈస్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్స్ హూ హీ క్రియేటెడ్ థౌజండ్స్ ఆఫ్ లీడర్స్. అందులో ఈ ఒకటి టీకయ్యే ఆమె చేసిన పనుల వలన, ఆమెకున్న చుట్టుపక్కల జరిగిన వాళ్ళందరి కుట్ర వలన ఏదో జరిగిందని ఆయన అనుకుంటాడు. ఏదైనా సపోర్ట్ అవసరమైతే పార్టీ సపోర్ట్ చేస్తుంది, లేదంటే కుటుంబం సపోర్ట్ చేస్తుంది. మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ కేసీఆర్ విషయంలో ఇంకొకటి, తనకు అధికారం అంటే ఇష్టం తప్ప డబ్బు సంపద మీద లేదు. ఇవాళ ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు 20 ఏళ్ళ పాటు ఒక దగ్గర భోజనం చేసి ఒక దగ్గర ఉన్నవాళ్ళు చెప్తున్న మాట ఏమంటే కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఆయన డబ్బుల మనిషి కాదు అంటారు. నిజమేనా ఇది? అట్లా అంటే సైకాలజీ అనేది వాళ్ళ మనసు ఎట్లా ఆలోచన చేస్తారో అట్లా. కేసీఆర్ లాంటి వాళ్ళు నాకున్న పరిధి మేరకు, నాకున్న సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ వరకు కేసీఆర్ లాంటి లీడర్స్ ఎప్పుడు కూడా వెల్త్ని, డబ్బుల్ని సమకూర్చుకోరు. వాళ్ళు వెల్త్ని, డబ్బును సమకూర్చే వ్యక్తుల్ని సమకూరుస్తారు. దే క్రియేట్ సోర్సెస్ విల్ హెల్ప్ హిమ్. ఇప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ దగ్గర డబ్బు లేదని చెప్తారు ఎవరైనా సరే. మరి హౌ ఈ కుడ్ మూవ్ సచ్ ఎ హ్యూజ్ మూమెంట్? లక్షలు, 2 లక్షలు, 10 లక్షల మందితో సభలు పెట్టిన రోజులు ఉన్నాయి, అది రాత్రిపూట. అందరికీ ఒక్కో దగ్గర భోజనాలు పెట్టిన రోజులు ఉన్నాయి. ఎట్లా వచ్చింది డబ్బు? అంటే ఇట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. చాలామంది లీడర్స్ ఇదే చేస్తారు, కానీ కేసీఆర్ ఇంకొంచెం డిఫరెంట్ కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా చేస్తున్నాడు. కాబట్టి డబ్బులు పెట్టే వ్యక్తులను అనే సమకూర్చారు తప్ప డబ్బులు తనే సమకూర్చుకోవాలి, తన దగ్గరే ఉండాలని కోరుకుంటానని నేను అనుకోను. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్కి అపారమైన విశ్వాసం, నమ్మకం ఏంటంటే ఆయన బండ మీద కూడా ఆయన నీళ్లు పుట్టించగలుగుతాడు అన్న నమ్మకం తన మీద ఉంది. ఎక్కడ లేకున్నా సరే ఆయన డబ్బులు తీసుకోగలుగుతాడు, డబ్బులు తెచ్చుకోగలుగుతాడు. ఆయన చెప్తే డబ్బులు ఇవ్వగలుగుతాడు. తన మాటకు కానీ తన ప్రయోజకత్వం మీద కొన్ని కోట్ల మందికి అపారమైన విశ్వాసం ఉంటుంది ఆయన నమ్మకం. ఎందుకంటే అలాంటి విశ్వాసాన్ని తనకు పార్టీలో ఉన్న వాళ్ళు, పార్టీ బయట ఉన్న వాళ్ళు కూడా ఆయన విశ్వాసాన్ని నెలకొల్పబడ్డాడు. కాబట్టి ఆయన అడిగితే వెంటనే ఇస్తారు, డబ్బులు ఇవ్వకుండా ఉంటారని నేను అనుకోను. ఆయనకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం ఏముంది? డబ్బు యొక్క రోల్ ఏంటి? తనకు అవసరమైనప్పుడు ఖర్చు పెట్టగలిగే ఎబిలిటీ ఉండడం, ఖర్చు పెట్టగలిగే సోర్స్ ఉండడం, ఆ 2 క్రియేట్ చేసుకున్నాడు. తను ఖర్చు పెట్టగలడు, ఖర్చు పెట్టించగలడు కూడా. అలాంటి చాకచక్య తెలివితేటలు ఉన్నవాళ్ళు డబ్బును నమ్ముకొని వాళ్ళు ఎప్పుడు పాలిటిక్స్ చేయరు, వాళ్ళ దగ్గర ఉండాలని చేయరు. డబ్బులు ఇచ్చే వాళ్ళను ఆయన ఆల్రెడీ రిసోర్స్ని కనెక్ట్ చేసి పెట్టారు కాబట్టి ఆయన ప్రతి అవసరాన్ని వాళ్ళే తీరుస్తారు. దట్స్ హౌ కేసీఆర్. ఇలాంటి తరహా ఆలోచన ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఉన్న ప్రపంచ ఉద్యమాలను, ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన వారు ఉన్నారు కదా, వీళ్ళతో పోల్చవచ్చా పెడుతున్నట్ల? ఎందుకంటే ఇప్పుడు మనము ప్రపంచం మొత్తంలో ఏ పొలిటికల్ లీడర్లను కానీ ఎవరైనా చూసినా సరే ఉద్యమాలు నిర్మించి ఒక స్థాయికి చేరి ఒక పొలిటికల్ లీడర్షిప్ చేసినా మన భారతదేశంలో చూద్దాం. అస్సాం గణ పరిషత్ ఉండేది,
అస్సాంలో 80స్లో. ప్రఫుల్ల కుమార్ మహంతా. అదే ప్రఫుల్ల కుమార్ మహంతా. వాళ్ళు విద్యార్థి దశ నుంచే పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. దట్ ఈస్ ద ఫస్ట్ గవర్నమెంట్ ఐ థింక్. ఓకే. కానీ తర్వాత ఏజీపీ యొక్క ఎగ్జిస్టెన్సే డిసపియర్ అయిపోయింది. అసలు పార్టీ అంతరించి వాళ్ళు లేని వార్త 80s నుంచి 94 వరకు ఉండే, తర్వాత డిసపియర్ అయిపోయింది. సో ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం కూడా 20 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఓకే. అండ్ ఎస్టాబ్లిష్ అయింది. కేసీఆర్ దాన్ని నిలబెట్టుకున్నాడు. పవర్ కంటిన్యూస్గా 10 years తెచ్చుకోగలిగారు. ఓకే. సో ఈయనలాగా ఆలోచించడం, ఈయనలాగా పనిచేయడం, ఈలాగా క్రియేటివ్గా ఉండడం, మొత్తం పూర్తి స్థాయి ఒక పొలిటికల్ ప్రోగ్రామే చేయగలిగే లెవెల్లో నా ఉద్దేశంలో కేసీఆర్తో సమూజ్యంగా ఉండగలిగే నాయకులు తెలీదు, నాకైతే తెలీదు. బట్ ఈ మేబీ ఈజ్ వన్ ఎమాంగ్ మెనీ ఉండొచ్చు. బట్ ఈ డెఫినెట్లీ ఇండియాలో లేరని అనిపిస్తుంది నాకు. ఓకే. వరల్డ్ వైడ్ కూడా నా ఇప్పుడున్న దానిలో గుర్తు రావట్లేదు. బట్ డెఫినెట్గా ఉంటారు, ఉండకుండా ఉంటారు నేను అనుకోను. కానీ బట్ గుర్తు రావట్లేదు. ఎవరో ఉండవచ్చు. అంటే చాలా అరుదు. అంటే కేసీఆరే అరుదు. నో డౌట్ ఈజ్ అ డిఫరెంట్ పొలిటీషియన్, హైలీ క్వాలిఫైడ్, హైలీ విజనరీ అండ్ క్రియేటివ్ అండ్ ఆల్సో వెరీ కన్నింగ్ అండ్ ఆల్సో వెరీ ఏమంటారు అన్ప్రిడిక్టబుల్ పొలిటికల్ లీడర్. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు, అయిపోయింది దాని పని చాలామంది అంటూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, ఆయన ఆలోచన సరళిని దాకా మాట్లాడినాం మనం. దాని భవిష్యత్తు ఎట్లా చేయవచ్చు ఆయన? ఎవరు అంటున్నారు? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీదా? నా ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందని అనుకుంటారు కొందరు, కానీ అది ఎప్పుడు జరగదు. అది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా బాటంలోంచి బిల్డ్ అయ్యి వచ్చింది. కొంతమంది పొలిటికల్ లీడర్స్ పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉండొచ్చు, కానీ బేసిక్గా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఐడియాలజీకి సంబంధించి తెలంగాణ నిర్మాణం గురించి కానీ, తెలంగాణ పునర్నిర్మాణం గురించి కానీ, తెలంగాణను భవిష్యత్తులోకి తీసుకెళ్ళడానికి కావలసిన ప్రిన్సిపల్స్ మీరు చేయడం కానీ ఇప్పటికీ ప్రజల్లో డెఫినెట్గా దాని మీద థాట్ ఉన్నది. అదేమి కనుమరుగు కాదు, రివైవ్ చేసుకోగలడా కేసీఆర్? నా ఉద్దేశంలో కేసీఆర్ కనుక సీరియస్గా అనుకుంటే, రైట్, ఆయన ఆరోగ్యం ఆయనకు సహకరిస్తే, పోయే వాళ్ళందరూ పోయినా సరే కేసీఆర్ కెన్ రీక్రియేట్ అండ్ పార్టీ డెఫినెట్గా సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కనుక దీంతోటే పోతుంది అనుకుంటే దట్ ఈజ్ వాళ్ళు బ్రైటర్ ప్రొజెక్ట్ చేసే విషయం తప్ప ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫ్యాక్ట్. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఎలక్షన్లు నిలవడకపోవచ్చు, కానీ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ వాయిస్ ఉంటుంది, వాళ్ళ సిద్ధాంతాలు మాట్లాడుతూ ఉంటాము. మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే కమ్యూనిజం గురించి మాట్లాడి చెప్తారు, వాళ్ళు పాటించకపోవచ్చు కాక, బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ రిఫరెన్స్. సో అట్లే తెలంగాణ ఈ ప్రాసెస్లో కూడా బీఆర్ఎస్ ఉంటుందని నా ఉద్దేశం. కేసీఆర్ భారీ నిర్మాణాలు, కాళేశ్వరం ఉంది, ఒక కొత్త సచివాలయం ఉంది, ఇవి అంటే ఇంత పెద్ద పెద్ద అంతమంది విమర్శించినా వద్దని చెప్పినా సరే ఆయన ఎందుకు ఇట్లాంటివి చేస్తారు? ఎందుకు కేసీఆర్ ఎప్పుడైనా సరే భారీ నిర్మాణాలు ఎందుకు చేపడతారు? ఓకే, ఏదైనా సరే చాలా భారీగా ఉంటుంది, చాలా బిగ్గర్ ప్లాన్ చేస్తారు ఆయన. అవును. ఇప్పుడు అయూత ప్రయూత యాగాలు గ్రంథాల్లో ఉన్నాయట, ఎవరు చేయలేదట, ఈయన చేసిండు అవి. సో యాగాలు కానివ్వండి, లేదు పెద్ద పెద్ద నిర్మాణాలు కానివ్వండి, ఇది కాళేశ్వరం కావచ్చు, మన ఏమంటారు సెక్రటరియట్ కావచ్చు, లేదు ఇంకేదైనా బిల్డింగ్ అని కావచ్చు, ఆయన పథకాలు కూడా కానివ్వండి, సో మ్యాసివ్ లెవెల్ ఉంటాయి. ఎందుకనంటే దీన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్తాడంటే, ఎందుకు ఇంత పెద్ద పెద్ద విషయాలపైన పెద్దగానే ఎందుకు మాట్లాడతారు అని అంటే, చిన్నప్పుడు ఏ వ్యక్తి అయితే కుటుంబ పరిధి లోపల తల్లిదండ్రుల వల్ల కావచ్చు, లేదు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వల్ల కావచ్చు, లేదు ఒక ఏమంటారు కంబైన్డ్ ఫ్యామిలీ సెటప్ లోపల చిన్నగా ఉన్నప్పుడు మన ఆలోచనలకు విలువ ఇవ్వకుండా పెద్దవాళ్ళు చెప్పిన అధికారంతో లోబడి పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ థాట్ ప్రాసెస్ అది అట్లే నివిడీకృతమై ఉంటుంది. మనం పెద్దగా అయిన తర్వాత మాట్లాడేటప్పుడు అది చాలా స్పష్టంగా సైకలాజికల్ నీడ్ కావాలి. ఏ నీడ్ కావాలా? నేను పెట్టింది ఏదైనా సరే, నేను చెప్పింది ఏదైనా కానీ వ్యానిష్ కాకూడదు, అది దట్టంగా గట్టిగా నిలబడాలంటే ఎలాంటివి నిలబడతాయి? నేను పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తే తప్ప అవి నిలబడలేదు. లేకుంటే ఈ ఆలోచనను ఎవరైనా సరే డిస్కార్డ్ చేస్తారేమో, ఎవరైనా దాన్ని తీసేస్తారేమో, దాన్ని ఎవరైనా పరిగణలోకి తీసుకోకుండా జరుగుతారేమో అని ఒక చిన్నప్పటి నుంచి వచ్చిన ఒక ఇన్సెక్యూర్ థాట్ ప్రాసెస్లోంచి
పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తారు. ఈయనొక్కడే కాదు, ఎవరైనా సరే పెద్ద పెద్ద నిర్మాణాలు, పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద మాట్లాడుతారంటే దట్ ఈస్ ఎ సిమ్టమ్ ఆఫ్ దట్. ఇట్ ఈస్ ఎ ఇన్సెక్యూరిటీ. ఇట్ ఈస్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఒక అధికారంతో అవతల వాళ్ళ మాటను ఎప్పుడైతే పరిగణలోకి తీసుకోరు అనే ఒక భావనలోంచి పుట్టిన ఒక గ్రాండైజ్ ప్రజెంటేషన్. కాబట్టి కేసీఆర్ ఎప్పుడైనా సరే ఆ చిన్నప్పటి ఒత్తిడిలోంచి వచ్చిన ఆలోచన వల్లనే కేసీఆర్ అట్లాంటి మాటలు మాట్లాడతారు అనేది మానసిక శాస్త్రం చెప్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కేసీఆర్ గురించి వాస్తవానికి ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్లుగానే ఎంతో కొంత అక్కడక్కడ అనుకున్నాం. ఆయన ఆలోచన వెనుక, ఆయన వేసే ప్రతి అడుగు వెనుక ఇది కేసీఆర్ ఇట్లా ఉంటారు. ఇట్లా ఉండడానికి ఉండేందుకు కావలసిన చేయాల్సిన పనులు ఏమిటో, ఆ వ్యవహారం ఏమిటో మొత్తం వారు మానసిక వ్యక్తిత్వ వికాసం ఎట్లా ఉంటుంది, వికాసం ఉంటుంది లేకుంటే ఏమిటి అన్నీ లోతుగా తెలిసిన వారు, ఇందులో వారు పండితులు కాబట్టి వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.